మా మేనమామ రూఫస్ గారి మాటలు గుర్తొచ్చినాయి నాకు. చాలా చమత్కారి, చాలా హ్యూమరస్, చాలా ఆయన చనిపోయే టైం దాకా కూడా చాలా నవ్వించేవాడు. వెరీ వెరీ హ్యూమరస్, వెరీ టాకటివ్, చాలా ఏమంటారు వాక్ చమత్కారి. ఆయన గల్లీలోకి ఒకడు కూరగాయలు అమ్మేవాడు వచ్చాడు. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు అనుకుంటూ వచ్చాడు. రూఫస్ మామ మా అమ్మ తమ్ముడు, మా మేనమామ కేవి జాకబ్ గారి చిన్న కొడుకు అన్నమాట. ఆయన వీనితో కొంచెం ఆట పట్టిద్దామని ఐడియా వచ్చింది. వాడిని పిలిచాడు, ఆ కూరగాయలను పిలిచాడు. సైకిల్ మీద వెనక పెద్ద గంప ఒకటి కట్టుకొని వెళ్తున్నాడు పాపం. వంకాయలు, బెండకాయలు అనుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన బయటకు వచ్చి, ఏ బాబు ఇట్రా, ఏమమ్ముతున్నావు అని అంటే, సార్ వంకాయలు, బెండకాయలు. బెండకాయలు అమ్ముతున్నావా? బెండకాయలా? గవర్నమెంట్యా ప్రైవేట్యా? అదేంటి సార్ అంటే, నీకు తెలియదా? కొన్ని ప్రైవేట్ బెండకాయలు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ బెండకాయలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఏ బెండకాయలు అమ్ముతున్నావు అంటే, అదేమో సార్ నాకు తెలియదు సార్, ఏదో మా తోటలో విత్తనాలు వేస్తే. అట్లెట్లుంటుంది? అది ఏం గింజలు చల్లినావో నీకు తెలుసా? అసలు గవర్నమెంట్యా ప్రైవేట్యా? సరే, ఆ బెండకాయ తీసి, ఇది గవర్నమెంట్ది లాగానే ఉన్నది, మరి లైసెన్స్ ఉందా నీకు? ఈ బెండకాయలు అమ్మేటందుకు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, లైసెన్స్ అంటే? అదేంది సారు, బెండకాయలు అమ్ముకుంటేందుకు లైసెన్స్? నీకు తెలియదా? చాలా డేంజరు, లైసెన్స్ ఉండాలి, లేకుండా గవర్నమెంట్ బెండకాయలు ఎట్లా అమ్ముతావా నువ్వు? అవునా సార్ అంటే ఆయన ఎట్లా మాట్లాడతారంటే, చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని, అవతలోడికి ఏ మాత్రం అనుమానం రాదుగా, నమ్మేస్తారనమాట. అంత మాటకారుడు వాడు. సారీ సార్, ఎవరికి చెప్పకండి సార్, నేను ఇంకోసారి ఈ బెండకాయలు అమ్మండి సార్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఆ సందులో, పక్క సందులో ఇంకొక టీచర్ ఉన్నాడు, ఒక ఆయన, మా రూఫస్ మామ ఫ్రెండే. ఆయన పిలిచాడు, బాబు ఇటు రానైనా. వద్దు సార్, అమ్మని సార్ అంటున్నాడు. ఎందుకు అమ్మంటే, ఇది గవర్నమెంట్ బెండకాయలు సార్, నేను లైసెన్స్ లేకుండా అమ్మొద్దని. ఆయన గట్టిగా నవ్వాడట. నువ్వు రూఫసార్ దగ్గర పోయేస్తున్నావు ఏంటిది? అవును సార్, వెనక సందులో ఒక బడి ఉన్నది, జ్యోతి స్కూల్. ఆ సార్ అట్లా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, పిచ్చోడా. బెండకాయలు గవర్నమెంట్ ఏంది, ప్రైవేట్ ఏంటి, లైసెన్స్ ఏంటి, అవన్నీ నమ్మకాన్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఎట్లాగా అని. ఓసారి బాగా చదువుకున్నాడు వచ్చాడు. మా మామగారు పావురాలు పెంచుతున్నాడు. పావురాలు ఏమండి, చాలా పావురాలు పెంచుతున్నాడు. ఇవన్నీ ఎందుకు అంటే, నీకు తెలియదా? అయ్యో, పావురాలు ఎందుకు పెంచుతారు నీకు తెలియదా? వాటి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పావురాలు పాలిస్తాయా? ఏం సార్ అంటే, అయ్యో నీకు తెలియదా? అవి పక్షులు కదా సార్, ఎట్లా పాలిస్తాడు? అది అట్లనే చాలామంది పొరపాటు పడుతున్నారు. గబ్బిలాలు ఎగురుతాయి ఎవరు రోడ్డు మీద, ఆకాశంలో గబ్బిలాలు ఎగురుతాయా లేదా? మరి పిల్లలకు పాలిస్తాయా లేదా? మరి ఎగిరేటివి కూడా పాలిస్తాయి బాబు, అది తెలియక చాలామంది అట్లా అనుకుంటున్నారు. పౌరం పాలు చాలా శ్రేష్టము.
ఆరోగ్యానికి మంచిది అంటే ఇక వాళ్ళు ఇంక చెప్పంగా నమ్మేసినట్టు నమ్మేసి ఉమ్, అరే ఆ బయటికి పోయి అందరూ గ్రాడ్యుయేట్స్, అరే మనకి ఎన్నాళ్ళు తెలియలేదురా పావురాల పాలు, ఆ, మనం కూడా పెంచుకుందాం అట్లా చేసేస్తాడు వాళ్ళని. రూఫస్ గారు అంటే ఆయన మా మేనమామ, మరి నేను ఆయన మేనల్లుండి అంటే మరి ఊహించుకోండి. ఆ? నిజామాబాద్లో అరుణ్ తమ్ముడు అన్నట్టు ఓఫీర్ గారిది తప్పుడు బోధ అని అంటారు ఎందుకండి, ఓఫీర్ అన్నని పిలిపిస్తాం, ఆయన ముందు మాట్లాడి తప్పు బోధని నిరూపించండి అని అంటే, అరే ఆ పొరపాటును కూడా పని చేయొద్దు, ఆయన రానియొద్దు, ప్రశ్న అడగొద్దు, అసలు మాట్లాడనియొద్దు. ఆయన సంగతి మీకు తెలియదండి, రానియొద్దండి. ఎందుకంటే మనందరం ఉన్నామా 200 మంది ఇక్కడ, ఒక పంది పిల్లని తెచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టి ఇదే ఏనుగు అని నిరూపిస్తాడు ఆయన. మనకు తెలుస్తూనే ఉంటుంది, ఇది ఏనుగు కాదని మనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ మనతోనే అది ఏనుగని అనిపిస్తాడు ఆయన. ఓఫీర్ గారికి అసలు ఛాన్స్ వేయొద్దు సార్. ఈ పిలిచిన తర్వాత అందరం అదే ఏనుగని ఒప్పుకుంటాము, కాదని మనసులో తెలుస్తుంటుంది కానీ ఒప్పిస్తాడు ఆయన. అటువంటి కూడా ఓఫీర్ గారిని రానియొద్దు. అరుణ్ నా దగ్గరికి వచ్చి పడి నవ్వుతున్నాడు. అన్న ఎంత భయం పెట్టేసినావన్నా వాళ్ళకు. ఓఫీర్ గారు వస్తే పంది పిల్లను తెచ్చి ఇది ఏనుగని నిరూపిస్తాడని అంత భయం అయిపోయింది వాళ్ళకు అండి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేబీ జేకబ్ గారు, అక్కడి నుంచి రూఫస్ గారు నుంచి వచ్చినటువంటి భిక్ష వారసత్వ సంపద ఏమండి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే అమాయకులైన వాళ్ళను కొద్దిగా మనం గట్టిగా దబాయించి మాట్లాడితే వాళ్ళు వింటారు, నమ్ముతారు, భయపడతారు, మన థాట్ లైన్లోకి వస్తారు. అది అర్థమైందా? అమాయకులను దబాయించి మాట్లాడితే భయపడతారు, వింటారు. ఓసారి రూఫస్ గారు చదువుకున్న గ్రాడ్యుయేషన్ బిఎడ్ ఏమో చేస్తున్నాడు ఆయన. ఒక దగ్గరికి ఎక్కడికో వెళ్ళాలి, ఆర్టీసీ బస్సు అక్కడ ఉంది, మొత్తం ఫుల్ అయిపోయింది. అయితే స్నేహితులందరూ వచ్చారు, రూఫస్ నువ్వు చాలా తెలివిగలవాడివి కదా, ఈ ఫుల్ అయిపోయిన బస్సులో మాకు సీట్ ఇప్పియాలి, నువ్వు ఎక్కడ గొడవ పెట్టొద్దు, ఏం చేయవద్దు, నువ్వు ఏం మాట్లాడొద్దు, నోరిప్పొద్దు, నువ్వు మాకు ఇక్కడ సీట్ ఇప్పియాలి, నువ్వు తెలివైనోడు కదా, చెయ్యనని. అవునా సరే చేద్దాంలే అన్నాడు. ఇక వీళ్ళందరూ 30 మంది స్నేహితులు ఆ బస్ దగ్గర నిలబడ్డారు. అందరూ ఫుల్గా కూర్చున్నారు. డ్రైవర్ కండక్టర్ పక్కన హోటల్లో టిఫిన్ చేస్తున్నారు. ఈయన పోయి ఆ బస్సు ముందు నుంచి మోకరించి కింద తలకాయ పెట్టి ఇట్లా చూసి ఒకడు చూశాడు. ఏమైంది సార్ అంటే, అవునా ఏంది సార్ నడవదా బస్సు అంటే, మాట్లాడొద్దన్నారు కదా అంతే. కింద తలకాయ పెట్టి చూసి అని నిలబడ్డాడు. ఏం సార్ బస్సు చెడిపోయిందా అంటే, వాడు పోయి ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పి, అరే మనం పిచ్చోళ్ళ మీద బస్సులో కూర్చున్నాము, బస్సు నడవదటరా, పద ఇంకో బస్సు ఎక్కుదామని అందరు బిలబిలమని దిగిపోగానే డ్రైవర్ కండక్టర్ వీళ్ళ మిత్ర బృందం ఎక్కి కూర్చున్నారు.
వచ్చి బర్రమని ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఆ లోపల కొంతమంది వేరే వేరే బస్సులలో అకామిడేట్ అయిపోయారు. వీళ్ళు హ్యాపీగా కూర్చొని ఆ బస్సులో వచ్చేసారు. అటువంటి వాడు రూఫస్ గారు అంటే మా మామయ్య. ఆయన అంటే కేవీ జేకబ్ గారి తెలివే. కొత్తపల్లి వాళ్ళు అంటే మా అమ్మ వైపు వాళ్ళు కొత్తపల్లి వాళ్ళు అనేది ఇట్లుంటుంది. అద్దం కోళ్ళు కూడా ఇట్లనే ఉంటుంది. అంత రెండు కాన్సన్ట్రేట్ అయ్యి అంత దిగిందే ఓఫీరిజం. అర్థమైందా?